మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు నేను వరంగల్ లో ఉన్నానండి. వరంగల్ నుంచి ఇప్పుడు మనకి ఇది బైపాస్ రోడ్. ఇక్కడ నుంచి మనకి హైదరాబాద్ హైదరాబాద్ రోడ్ కి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇది బైపాస్ రోడ్ అంటారు. అయితే ఇక్కడ మనకి విజువల్స్ లో చూసుకున్నట్టయితే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ ఇక్కడ కాలేజ్ దగ్గర ఉన్నామండి. డిగ్రీ కాలేజ్, ఇది ఉమెన్స్ కాలేజ్. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బిల్డింగ్ మొత్తం కూడా గత 24 గంటల వర్షానికే అతి దారుణంగా మునిగిందని చెప్పాలి. మీరు గేట్ లోపల కూడా చూడండి, ఎంతో మంది పిల్లలు అక్కడ స్టక్ అయిపోయారు. ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం కూడా పిల్లలు ఉన్నారు చూడండి. వాళ్ళ పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఇప్పటికే మనము వాళ్ళకి కలవాలి అని అయితే ప్రయత్నిస్తున్నాం, కానీ వాళ్ళకి అసలు రీచ్ అయ్యే మార్గం కూడా లేదు. అక్కడ నుంచి పక్కన నుంచి చూసుకున్నట్టయితే డ్రైనేజీ నాలాల నుంచి వాటర్ అనేవి తన్నుకు వస్తున్నాయి. ఇక్కడ నుంచి హెవీ వెహికల్స్ వెళ్లే దారి ఇది యాక్చువల్ గా. ఇక్కడ నుంచి మనము హంటర్ రోడ్ కూడా, ఖమ్మం హైవే బ్రిడ్జ్ అంటారు కదా, హంటర్ రోడ్ ఉర్సు ఆ దారి అన్నమాట ఇది. ఇంకా ముందుకు వెళ్తే బట్టుపల్లి రోడ్ లో మనం హైదరాబాద్ హైవే కి రీచ్ అవ్వచ్చు. ఇదంతా కూడా బైపాస్ ఏరియా, అన్ని ఏరియాస్ కి ఇది కనెక్ట్ అయ్యి ఉండే ఏరియా. ఎక్కువగా అయితే హెవీ వెహికల్స్ రన్ అయ్యే ప్లేస్ అని చెప్పాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది మొత్తం కూడా ఈ బ్లాక్ మొత్తం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఏరియా. ఇది డిగ్రీ కాలేజ్. ఇది ఆ బిల్డింగ్ మొత్తం కూడా 3 ఫ్లోర్స్ లలో ఉంటది. మనం చూసుకున్నట్టయితే దాదాపుగా మోకాలు నోతుల నీళ్ళ వరకు ఉన్నాయి. మీరు విజువల్స్ లో చూడొచ్చు. అటువైపున ఉన్న గల్లీ నుంచి రావడమే కాకుండా ఇక్కడ లోపలికి వెళ్లే దారిలో కూడా మొత్తం కూడా మోకాలు లోతు నీళ్ళ దాకా మునిగిపోయి ఉన్నాయి. ఇది అండి అప్డేట్ అయితే మనకి ప్రస్తుతానికి అయితే ఇలా ఉంది ఇక్కడ ఏరియాలో అయితే. ఇది మనకి ఇక్కడ నుంచి వెళ్తే మామ్నూరు మనకి ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉండే ఏరియా ఇది. రానున్న ఎయిర్పోర్ట్ కి చాలా చాలా అతి చేరువలో ఉండే ఏరియా ఇది. ఇక్కడే పరిస్థితి ఇలా ఉందంటే మనం ముందు ముందు కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము. ఇప్పటికే వరంగల్ జనాలు మొత్తం కూడా భయభ్రాంతులకు లోనయ్యారు. ఎందుకంటే 24 గంటల వర్షానికే పరిస్థితి ఇలా ఉంటే డ్రైనేజీలు కూడా ఎక్కడికక్కడ కూడా ప్రవహిస్తూ ఉన్నట్లయితే రానున్న 48 గంటలు ఇంకా వర్షం కొనసాగుతుందని అయితే వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. మరి ముందు ముందు ఎలా ఉండబోతుంది అనేది అయితే చూడాల్సి ఉంది. ఇక్కడ హాస్టల్లోనే మనకి 200 నుంచి 300 మంది వరకు అమ్మాయిలు ఉంటారంట అండి. లోపల ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు, మనకు విజువల్ లో కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఓనర్ అయితే మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్, మీ పేరు? నా పేరు కొల్లూరు యోగానందమ్మ. ఓకే, యోగానంద్ గారు, అసలు ఏంటి పరిస్థితి? బిల్డింగ్ ముందు ఇంత దారుణంగా మోకాళ్ళ లోతు వరకు నీళ్ళు. ఈ బిల్డింగ్ కు కారణము గత కార్పొరేటర్ ఇక్కడ ఆక్రమణ గురి చేసిన అధికారులకు నేను అప్లికేషన్ డైరెక్ట్ పెట్టిన, మరి దాన్ని అధికారులు పట్టించుకుంటలేరు. అక్కడి నుంచి మాస్టర్ ప్లాన్ నాలా ఉండగా కూడా నాలాను మూసి దాని మీద టెంపరీగా ఒక షెడ్ నిర్మాణం చేసి కిరాయిలకు ఇచ్చుకున్నారు. మీరు అక్కడ పోతే కూడా కనిపిస్తుంది, అక్కడ బ్లాక్ చేయడం జరిగినది. డ్రైనేజ్ వ్యవస్థను మా సొంత డబ్బులతోటి నేను పైపులు పెట్టి చేయించిన, అక్కడ వాళ్ళు అడ్డు పెట్టి ఈ నీళ్ళని ఇక్కడ ఆగి ఈ రోజు 4 ఫీట్ల నీళ్లు ఇక్కడ నిలవడం జరిగింది హాస్టల్ లోపల. ఇది ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం జరుగుతున్నది. మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. మరి నగర మేయరు వారు టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చారు, కలెక్టర్ గారు ఇచ్చారు. మరి ఇది సోషల్ వెల్ఫేర్ తెలంగాణ రెసిడెన్షియల్ కాలేజ్. అక్కడ వెస్ట్ కాలేజ్ కు ఇదే పరిస్థితి, ఈస్ట్ కాలేజ్ ఇదే పరిస్థితి ఉన్నది. కాబట్టి అక్కడ నాలాను క్లియర్ చేస్తే ఈ నీళ్లు ఇక్కడ ఆగాయని మా యొక్క మనవి. అక్కడ క్లోజ్ ఉన్నది, ఆ పైపులు కూడా మేము క్లియర్ చేయడానికి అక్కడ అడ్డుకట్ట వేసుకొని ఆగి ఉన్నారు. అధికారులు మాస్టర్ ప్లాన్ లో ఉన్నా కూడా దానికి వాళ్ళు రెసిడెన్షియల్ పర్మిషన్, అపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇది మేము ఏలెత్తి చూపెట్టినా, మీడియాకు గత సార్లు ఎన్నో సార్లు ఇచ్చినా కూడా మనము మరి అధికారులకు రాతపూర్వకంగా కూడా మేము ఇచ్చినా కూడా దాన్ని పట్టించుకోకుండా 6 ఫీట్ల డ్రైనేజీ అండర్ డ్రైనేజ్ ఇస్తామన్నారు. దాన్ని అధికారులు చర్య తీసుకుంటారు. మరి దేవాశాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు కూడా వచ్చి వాళ్ళకు ఆదేశాలు జారీ చేసినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది. మరి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి దాన్ని అడ్డుకుంటున్నారని మా యొక్క మనవి, విన్నపం. ఓకే అండి, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇందులో ఉన్న పిల్లలందరూ కూడా చదువుకునే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఇప్పుడు ఇట్లాంటి రవాణా బయటికి తగ్గడం జరిగింది కదా. ఇప్పుడు ఆల్రెడీ మోకాల లోతు వరకు నీళ్లు ఉన్నాయి. వాళ్ళకు ఫుడ్ కానీ వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ ఏమైనా బయట నుంచి రావాలంటే కష్టమే కదండి. ఎవరికైనా నిత్యావసరాలే కాకుండా వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ అయినా కూడా బయటికి రావడం కష్టం. రెసిడెన్షియల్ స్కూల్ కాబట్టి రాకపోకలకు అంతరాయం కలిగింది. అయినా మేము 4 ఇంజన్లు మోటార్లు పెట్టి ఆ నీటిని మేము బయటికి వెళ్ళగొట్టడం జరుగుతున్నది. అయినా కూడా మరి ఇక్కడ మున్సిపల్ అధికారులు ఇక్కడ కనిపిస్తలేరు.
నీళ్లు నిలిచిన చోట, ముంపుకు గురైన చోట అధికారులు ఉండవలసిన పరిస్థితి ఇక్కడ ఏ ఒక్క అధికారి కనిపిస్తలేరు. దాన్ని క్లియర్ చేయమని నేను గతంలో కూడా ఇప్పుడు కూడా ఒక 10 నిమిషాల ముందు కూడా కార్పొరేటర్ కూడా చెప్పడం జరిగింది. ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది దేనికమ్మా? ఇప్పటికైనా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇది పర్మనెంట్ సోర్స్ డ్రైనేజ్ పెట్టాలని. ఎందుకంటే పైన పుల్లాకుంటా అది కూడా 18 ఎకరాలు 27 గుంటల భూమిని ఆక్రమణ గురైంది. అయినా అధికారులు పట్టించుకుంటలేరు. 161 సర్వే నెంబరు ఇది కూడా ఆక్రమణ గురైంది. దీన్ని కూడా పట్టించుకుంటలేరు. మేము రాతపూర్వకంగా ఇచ్చినా కూడా, మేము చెప్పినా కూడా మా మీదనే మరి వ్యతిరేకమైన చర్యలు చేపడుతున్నారు. కాబట్టి మేము అధికార పార్టీలో లేమని మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని మా యొక్క ప్రార్థన. మనకు తప్పకుండా మేము కూడా మా తరఫున రిలీజ్ ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే ఇప్పుడు పిల్లలు అయితే సేఫ్టీగానే ఉన్నారండి. కాకపోతే వాళ్ళలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా వివరించాల్సి వస్తుంది. ఎందుకంటే 24 గంటల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు వర్షాలకు ఎలా ఉంటుంది అనేది అయితే చూడాలి. అధికారులు అప్రమత్తమై ఇక్కడ ఉన్నది మీరు చూస్తున్నట్టయితే నాలా అక్కడ క్లోజ్ చేసింది. దాని మీదనే అక్రమ కట్టడాల వల్ల ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని అయితే వీళ్ళు వివరిస్తున్నారు. మొత్తానికి అధికారులు చొరవ తీసుకుంటే ఇలాంటి సమస్యకైతే పరిష్కారం దొరుకుతుంది. ఇంకా ముందుకు వెళ్లి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వెల్ఫేర్ హాస్టల్ ఏదైతే మునిగిపోయి ఉందో అక్కడ ఎంట్రీ కూడా లేదు, ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి కూడా దారి లేదు. అలాగే కొంచెం ముందుకు వస్తే ఇది ఉరుసుగుట్ట ప్రాంతం అండి. ఇదంతా కూడా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది లోపల. అలాగే ఫార్మసీ కాలేజ్ కూడా ఉంటుంది. వీళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. పక్కనే నాలాలు ఉండడం వల్ల దాంట్లో నుంచి ప్రవహిస్తున్న వాటర్ అయితే అసలు కంట్రోలబుల్ అని చెప్పాలి, అన్కంట్రోలబుల్. ఇక్కడ మనం దారిలో వెళ్తుంటే కూడా మనకి దారి కూడా స్పష్టంగా లేని పరిస్థితి. వీళ్ళకి స్కూల్స్ లలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా మనకి ఈ నాలాల వల్ల కూడా ఇక్కడ చాలా లోతు వరకు కూడా వాటర్ వచ్చే ప్రమాదం అయితే ఉందని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా అసలు ఈ స్కూల్ పరిస్థితి ఎలా ఉందనేది అయితే చూద్దాం. మొత్తానికి స్కూల్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చామండి. ఇదంతా కూడా మనకి పార్కింగ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇదంతా ప్లేయింగ్ ఏరియా కింద వీళ్ళు వాడుతుంటారు. అటంతా కూడా పార్కింగ్ చేసుకోవడానికి, బండ్లు పార్క్ చేసుకోవడానికి ఉంటుంది. అయితే ఈ గోడ వెనకాల ఏదైతే ఉందో మనకు నాలా వెళ్లాల్సి ఉందో ఆ మోరి పైన వీళ్ళ వరకు కూడా మొత్తం కూడా ఈ వాల్ అనేది ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఈ వేలో మాత్రము ఆ మోరీ దగ్గర నుంచి ప్రవహించాల్సిన వాటర్ మొత్తం కూడా లోపలికి వచ్చే క్రమంలో ఇక్కడ వీళ్ళకి ఇంటర్నేషనల్ స్కూల్ అనేది మొత్తం కూడా ఇక్కడ వరకు చాలా వరకు లోపలికి నీళ్లు వచ్చేసాయండి. అసలు దారుణంగా ఉంది వీళ్ళకి. ఇటు పక్కనే ఫార్మసీ కాలేజ్ ఉంది. మీకు గ్రౌండ్ కూడా చూపించాను ఇంతకు ముందే. అక్కడ కూడా వాటర్ ఫ్లో అలాగే ఉంది. అసలు ఇలాంటి సంఘటన ఇది మనకి రిపీటెడ్ గా అవుతుంది. ఇప్పుడు ఈ వర్షాలు చేయబట్టయితే 24 గంటల వర్షానికి వీళ్ళ పరిస్థితి ఇలా ఉంది. దాదాపుగా స్కూల్ ప్రిమిసెస్ ని ఇంత బాగా వీళ్ళు చేసుకున్నప్పటికీ కూడా ఈ నాలాల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్ కు రావాల్సిన పిల్లలకు కూడా ఇప్పుడు దాదాపు 2-3 రోజుల వరకు కష్టంగానే ఉంటుంది. ఈ పక్కన ఉన్న ఫార్మసీ కాలేజ్ లో కూడా అసలు వాళ్ళకి లోపలికి వెళ్లి రావాలన్నా, వాళ్ళ పిల్లలు ఫుడ్ తీసుకోవాలన్నా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఉన్నారంట. అసలు ఎంత దారుణం చూడండి. అసలు ఇక్కడ ఉన్న పరిస్థితులు అయితే మొత్తం కూడా ఈ బైపాస్ రోడ్ లో ఇలాగే ఉందంట. ఉరుసు కానీ ఆ ఉరుసు చెరువు దగ్గర కానీ ఆ గల్లీలలో ఉన్న వాళ్ళైతే చాలా వరకు ఖాళీ చేస్తున్నారంట ఇల్లులు కూడా. ఈ నాలా వల్ల కూడా ఇది ప్రమాదం అయితే చోటు చేసుకుందని అయితే అంటున్నారు.